నైట్ 12:30 AM మనీ దమ్ బిర్యానీ హోటల్కి రీచ్ అయ్యాను. నేను హోటల్కి రీచ్ అయ్యే లోపలే బిర్యానీ మేకింగ్ స్టార్ట్ చేసేసారు. ప్రతి సండే 1000 పీపుల్కి సరిపడే బిర్యానీని కుక్ చేస్తారంట. మనీ దమ్ బిర్యానీ హస్కోటల్లో చాలా ఫేమస్ హోటల్. 1992లో స్టార్ట్ చేశారు దీన్ని. బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ అంతా ఎగ్జాక్ట్లీ 2:15 AM కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ 2:30 AM బిర్యానీ సర్వింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ 1:30 AM నుంచే టోకన్ల కోసం జనాలు క్యూ లైన్లో నిలబడున్నారు. 2:30 AM వందల మంది జనాలు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వందల మందిలో నేను ఒక్కనే నిల్చుకొని టోకన్ తీసుకున్నాను. మటన్ బిర్యానీ కాస్ట్ 290 రూపీస్. ఇంత చిన్న ప్లేట్లో పెట్టించారు. రైతా మాత్రమే ఇచ్చారు, షేర్వా ఇవ్వలేదు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఈ మటన్ బిర్యానీ టేస్ట్ నాకైతే నచ్చింది. ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి. ఓవరాల్గా టేస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 AM స్టార్ట్ అయ్యి 4:30 మల్లికా బిర్యానీకి రీచ్ అయ్యాను. ఇక్కడ ఎవ్రీ సండే మార్నింగ్ 5 AM నుంచే బిర్యానీ సర్వింగ్ స్టార్ట్ చేస్తారు. మల్లికా బిర్యానీలో బోత్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ రెండు అవైలబుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కువగా మటన్ బిర్యానీ ఫేమస్. ఇక్కడ క్యూ లైన్లో నిల్చుకొని టోకన్ తీసుకున్నాను. ఒక మటన్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పడింది. ఇక్కడ టోటల్గా మనకు సెల్ఫ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. మనం తెచ్చిన బిల్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన ఎదురుగానే ఇస్తరాకుల్లో పెట్టిస్తారు. ఓవరాల్గా 300 రూపీస్కి ఆ క్వాంటిటీ అనేది చాలా తక్కువ అనిపించింది. ముక్కలు కూడా ఎక్కువగా లేవు, 4-5 మాత్రమే ఉన్నాయి. వీళ్ళు కూడా షేర్వా ఇవ్వలేదు, కేవలం రైతా అండ్ ఆనియన్స్ మాత్రమే ఇచ్చారు. ఇంకా టేస్ట్ ప్రకారంగా వస్తే టేస్ట్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నింది. నాకైతే గొప్పగా ఏం అనిపించలేదు. మనీ దమ్ బిర్యానీ దీనికన్నా బాగునింది. ఇంకా మటన్ పీసెస్ విషయానికి వస్తే మటన్ పీసెస్ అనేవి చాలా గట్టిగానే అనిపించాయి నాకైతే. మామూలుగా అయితే మెత్తగా ఉంటాయి అనుకున్నాను, కానీ గట్టిగానే ఉన్నాయి. మనీ దమ్ బిర్యానీలో అయితే చాలా వెన్నమారిగా అనిపించింది, చాలా గట్టిగా ఉన్నాయి. సో ఓవరాల్గా బిర్యానీ వచ్చేసి నాకైతే బిలో యావరేజ్గానే అనిపించింది. నాకేం పెద్ద టేస్ట్ ఏం అనిపించలేదు, కానీ అదొక ఎక్స్పీరియన్స్. పేరుకి రెస్టారెంట్ అయినా చూసేదానికి రిసార్ట్ మారిగా ఉంటుంది. చాలా పెద్ద రెస్టారెంట్. అంబియన్స్ వైజ్ అయితే అద్భుతంగా ఉంటుంది. కింద పైన చాలా స్పేసెస్ ఉంటుంది. కానీ బిర్యానీ పరంగా అయితే నాకు ఓకే అనిపించింది. టోటల్గా ఎక్స్పీరియన్స్ అనేది ఓకే యావరేజ్. దాని తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 10 kilometers ఉన్న శివాజీ మిలిటరీ హోటల్కి వెళ్ళాను. శివాజీ మిలిటరీ హోటల్ వచ్చేసి 1935లో ఎస్టాబ్లిష్ చేశారు. రెస్టారెంట్లోకి ఎంట్రీ అవుతానే మనకు వెయిటింగ్ లాంజ్ కనిపిస్తుంది. వెయిటింగ్ లాంజ్ అంతా నిండిపోయింది. రెస్టారెంట్ టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. నేను ఒక 25 minutes వెయిటింగ్ లాంజ్లో కూర్చొని ఒక టేబుల్ ఖాళీ అయితే పోయి కూర్చున్నాను. సింగిల్గా వచ్చాను కాబట్టి సరిపోయింది. ఇంకెవరితోనో వచ్చుంటే మినిమం ఇంకొక 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చుంటుందేమో. అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇక్కడ డొన్నే బిర్యానీ స్టైల్లా అనిపించింది నాకైతే. టేస్ట్ మాత్రం బాగుంది. క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. 280 రూపీస్కి వర్త్ కాదనిపించింది. కానీ ఇట్స్ వింటేజ్ హోటల్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళినట్టు అనిపించింది. దాని తర్వాత బెంగళూరుస్ మోస్ట్ ఫేమస్ మేఘనా ఫుడ్స్కి వెళ్ళాను. అక్కడ మేఘనా స్పెషల్ చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశాను. కాస్ట్ వచ్చేసి 370 రూపీస్ పడింది. ఇక్కడ అన్ని బిర్యానీతో పోల్చుకుంటే కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువే, కానీ టేస్ట్ పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అమృతం మారిగా ఉంటుంది. దాంతోపాటు సర్వింగ్ చాలా యూనిక్గా ఉంటుంది. వాళ్ళే సర్వింగ్ నీట్గా చేసిస్తారు. ఇంకా బిర్యానీ స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది బిర్యానీ, ఎక్కువ మసాలాగా ఉండదు. డైనింగ్లో తింటే కాస్ట్ వచ్చేసి 389 రూపీస్ పడుతుంది ఆఫ్టర్ ట్యాక్స్. అదే పార్సల్ తీసుకెళ్తే టోటల్ కాస్ట్ వచ్చేసి 405 పడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మంత్ ఖచ్చితంగా నేను 1 time అన్నా మేఘనా బిర్యానీ కన్ఫామ్గా తింటాను. నాకు ఎంత ఇష్టం అంటే అసలు నోట్లో ఒక ముద్ద పెట్టుకుంటాను, నాకు స్వర్గం కనిపిస్తుంది ఖచ్చితంగా. చికెన్ పీసెస్ అనేవి చాలా మెత్తగా ఉంటాయి. దాంతోపాటు షేర్వా ఇస్తారు. ఆ షేర్వాతో కలుపుకొని ఆ బిర్యానీ తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. డైనింగ్లో తింటే కొంచెం క్వాంటిటీ కొంచెం తక్కువ వస్తుంది. నేను ఎట్లా చెప్తానంటే డైనింగ్లో తిన్నప్పుడు నాకు స్టమక్ పూర్తిగా నిండిపోదు. అదే నేను 405 రూపీస్ పెట్టి పార్సల్ తీసుకున్నానంటే ఒకసారి ఆ పార్సల్ మొత్తం తినేస్తే నాకు కడుపు పూర్తిగా నిండిపోతుంది. మేఘనా బిర్యానీ టేస్ట్ నాకు లైఫ్ లాంగ్ ఖచ్చితంగా గుర్తుంటుంది.